తల్లిని చంపిన కిరాతకపు కొడుకు. నల్లమల అడవుల్లో టోనీ, నిమ్మీ అనే పిచ్చుకల జంట ఉంది. వారికి చాలా కాలంగా పిల్లలు లేక చాలా బాధపడుతున్నారు. ఒకసారి మైనా చిలుక తన వెంట ఒక కవరు తెస్తూ నిమ్మీ, టోనీల జంట దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. చూడు నిమ్మీ, మీరు చాలా కాలంగా పిల్లల గురించి ఎంత తపిస్తున్నారో నాకు తెలుసు. అందుకే నేను చేసిన ప్రతి తీర్థయాత్రలో మీ గురించి పూజలు చేయించి ఇదిగో ప్రసాదం కూడా తెచ్చాను. చాలా థ్యాంక్స్ అక్క, మా బాధని అర్థం చేసుకున్నావు. మనలో మనకి ఇవన్నీ ఎందుకని? అవును, మన అడవికి 2 అడవుల అవతల ఉన్న చిన్న అడవిలో ఒక అమ్మవారి గుడి ఉన్నదంట. ఒకసారి అక్కడికి వెళ్ళిరండి. ఆ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారట. తప్పకుండా వెళ్ళి వస్తాం వదినా అని చెప్పి మైనా చెప్పిన ఆ గుడికి వెళ్ళి వచ్చారు టోనీ, నిమ్మీలు. అలా గుడికి వెళ్ళొచ్చిన కొద్ది రోజులకి నిమ్మీ గర్భవతి కాబోతుంది అన్న విషయం తెలిసి భర్తతో చెప్పుకుని సంతోషించింది. ఏమండి, మనం అమ్మా నాన్న కాబోతున్నాం. చాలా మంచి వార్త చెప్పావు నిమ్మీ. ఇక నుంచి నువ్వు ఏ పని చెయ్యొద్దు. నీకు తోడుగా ఉండడానికి మా కాకి బామ్మని పిలుస్తాను అని చెప్పి కాకి బామ్మకి కబురు పెట్టడంతో బామ్మ వచ్చి ఇలా అంటుంది. నా బంగారు తల్లే, ఇంతకాలానికి శుభవార్త చెప్పావే. ఇక నుండి నువ్వు ఎలా ఉండాలో నేను చెబుతాను అని అంది. ఇక అప్పట్నుంచి కాకి బామ్మ సంరక్షణలో కొద్ది రోజుల తర్వాత చక్కటి ఆరోగ్యవంతమైన మగబిడ్డని ప్రసవించింది నిమ్మి. అలా రోజులు గడుస్తున్నాయి. టోనీ, నిమ్మీల కొడుకు టింకు ఎదుగుతున్నాడు. కాని లేక లేక పుట్టిన కొడుకు కావడంతో నిమ్మీ తన కొడుకుని చాలా గారాబం చేస్తుంది. దాంతో టింకు ఎక్కువ అల్లరివాడుగా, అబద్ధాల కోరుగా తయారయ్యాడు. అప్పుడు ఒకసారి కాకి బామ్మ నిమ్మితో ఇలా అంటుంది. చూడమ్మా నిమ్మి, నువ్వు కొడుకుని పెంచుతున్న పద్ధతి బాలేదు. పిల్లలన్నాక అల్లరి చెయ్యొచ్చు కాని ఇలా పూటకో గొడవ ఇంటి మీదకి తెస్తున్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నాడు. ఇలాగే అయితే నువ్వు నీ కొడుకుతో చాలా ఇబ్బందులు పడాలి. ఇప్పటికైనా వాడికి కాస్త భయభక్తులు నేర్పు అని బామ్మ చెప్పిన మాటకి నిమ్మీకి కోపం వచ్చింది. వెంటనే కాకి బామ్మతో ఇలా అంటుంది. చూడు బామ్మ, నువ్వంటి పాతకాలం దానివి కాబట్టి వాడి అల్లరి నీకు భరించలేకుండా ఉంది. కాని ఈ జనరేషన్ పిల్లలు ఇలాగే ఉంటారు. కాస్త ఎదిగితే వాడే తెలుసుకుంటాడు. అయినా వాడి వయసెంతని? ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పడానికి నీ చాదస్తం కాకపోతే అని అనేసరికి కాకి బామ్మకి బాధ అనిపించి ఇలా అంటుంది. సరేనమ్మా, నేను పాతకాలం దాన్నే. నాదంతా చాదస్తమే. కానీ మొక్కై వంగనిది మానై వంగునా అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అది గుర్తుపెట్టుకో. ఇక నేను వస్తాను అని చెప్పి కాకి బామ్మ ఆ ఇంట్లో నుండి తన ఊరికి వెళ్ళిపోయింది. ఇలా రోజులు గడిచాక ఒకరోజు టింకు పిచ్చుక తన తల్లి నిమ్మీ పిచ్చుకతో ఇలా అంటున్నాడు. అమ్మా, నాకు మిఠాయిలు తినాలని ఉందమ్మా, చేసి పెట్టమ్మా. ఇప్పుడు మిఠాయిలు గిటాయిలు ఏమీ లేవు. నీకు ముందే దగ్గుగా ఉంది. అది తగ్గిపోని అప్పుడు చేసి పెడతాను అని చెప్పింది. టింకుని చిన్నప్పటినుంచి అతి గారాబం చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా తన తల్లి ఆక్షేపణలో పెట్టాలనుకోవడం నచ్చక టింకు బయటికి వెళ్ళి అడవిలో అందరితో ఇలా అంటున్నాడు. అందరూ వినండి, నాకు ఒక తమ్ముడో చెల్లో పుట్టబోతున్నారు అని చెప్పడంతో ఇరుగు పొరుగువారు చాలా సంతోషంగా నిమ్మీ దగ్గరకు మిఠాయిలు తీసుకుని వెళ్ళి ఇలా అంటున్నారు. ఒక పావురం వచ్చి నిమ్మీ పిచ్చుకతో ఇలా అంటుంది. మొత్తానికి మరోసారి మామిడికాయ కొరుకుతున్నావన్నమాట. చాలా సంతోషం నిమ్మీ. ఇప్పుడు రోజులు చాలా బాగున్నాయట. ఈ సమయంలో పుట్టే పిల్లలు చాలా అదృష్టవంతులవుతారట. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఇంకేముంది, మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే అని చాలా సంబరపడిపోతూ చెప్పింది. ఆ మాటలు విన్న నిమ్మీకి ఏమీ అర్థం కాక ఇలా అడుగుతుంది. నువ్వు మాట్లాడేది దేని గురించి పిన్ని? తల్లి కావడమేంటి? ఆడపిల్ల లక్ష్మీదేవి ఏంటి? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అదేంటి, నువ్వు తల్లివి కాబోతున్నావని నీ కొడుకు అడవంతా చాటింపేసి వచ్చాడు అంటే నువ్వు నెల తప్పలేదా? లేదు పిన్ని, అలా ఏమైనా ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా అని కొడుకు చేసిన పనికి కోపం వచ్చి వాడిని పిలిచి ఇలా అంటుంది. ఏరా టింకు, నేను తల్లిని కాబోతున్నానని అడవిలో అందరికీ చెప్పావంట, ఎందుకు? మరి నేను మిఠాయిలు అడిగితే నువ్వు ఇవ్వలేదు కదా,
అందుకే ఇలా చెప్తే అందరూ మిఠాయిలు ఇస్తారు. అవి నేను తినొచ్చని చెప్పాను అని ఏమాత్రం భయం లేకుండా చెప్పాడు. అప్పుడు పావురానికి కోపం వచ్చి నిమ్మితో ఇలా అంటుంది. చూడు నిమ్మి, ఇలాంటి విషయాలు ఆటలాడే విషయాలు కాదు. ఇప్పటికే నీ కొడుకు అల్లరి పెరిగిపోయింది. ఇప్పటికైనా వాడిని బయలు పెట్టు అని చెప్పి పావురం వెళ్ళిపోయింది. కొడుకు చేసిన పనికి నిమ్మికి తల పట్టేసినట్టయింది. అయినా కొడుకును ఏమీ అనలేక ఊరుకుంది. అప్పుడు నిమ్మికి బామ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇలా అనుకుంది. వీడి ఆగడాలు చూసి కాస్త భయభక్తుల్లో పెట్టుకో అని బామ్మ ఆ రోజే చెప్పింది. నేనే బాగా గారం చేసి వీడిని ఇలా తయారు చేశాను. ఎలాగైనా రేపటి నుండి వీడిని బయలు పెట్టాలి, లేదంటే చాలా తలనొప్పులు తీసుకొచ్చేలా ఉన్నాడు అనుకుంది. ఇన్ని జరుగుతున్నా ఇవేమీ భర్త టోనీ దృష్టికి తీసుకుపోకుండా కొడుకు చేస్తున్న తుంటరి పనులను కవర్ చేస్తూ వస్తుంది నిమ్మి. ఒకరోజు టోనీ ఊరు వెళ్తూ ఇలా అంటున్నాడు. నిమ్మి, నేను ఊరు నుంచి తిరిగొచ్చేసరికి 2 రోజులు పట్టొచ్చు. టింకు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక నిమ్మికి కొడుకు గురించిన ఆలోచన ఎక్కువైపోయింది. ఇలానే వదిలేస్తే నా కొడుకు జీవితం ఏం కావాలి? చిన్నప్పటి నుండి వాడిని అనవసరంగా గారాబం చేశాను అంటూ అర్థం పర్థం లేని ఆలోచనల్లో ఉండగా నిమ్మికి గుండెపోటు వచ్చింది. అది చూసిన టింకు తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా మెలికలు తిరిగిపోతున్నావు అని అడుగుతున్నా జవాబు చెప్పే పరిస్థితుల్లో లేదు నిమ్మి. చిన్నవాడు కావడం వల్ల టింకుకి ఏం చెయ్యాలో తెలీదు. అందుకే బయటకు వెళ్ళి పావురంతో ఇలా అంటున్నాడు. అమ్మమ్మ, మా అమ్మకి ఏదో అయ్యింది. కింద పడి నొప్పితో గిలిగిలా కొట్టుకుంటుంది. ఏరా టింకు, నీకు ఇంకేమీ పని లేదా? నోరు తెరిస్తే అబద్ధాలేనా? మీ అమ్మ నిన్ను బాగా గారాబం చేసి చెడగొట్టింది. నీ అబద్ధాలు నమ్మి ఇక్కడ వెర్రివాళ్ళయ్యేవాళ్ళు ఎవ్వరూ లేరు. ముందు వెళ్ళి ఇక్కడి నుండి అని కసురుకోవడంతో టింకు ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు. అక్కడ తల్లి ఇంకా గుండె నొప్పితో మెలికలు తిరుగుతుంది. అప్పుడు టింకు తల్లితో ఇలా అంటున్నాడు. అమ్మా, నీకు బాగోలేదు అని చెప్తుంటే ఎవ్వరూ నమ్మడం లేదమ్మా. నిజమే బాబు, అబద్ధాలాడ్డం తప్పు అని నేను నీకు భయం చెప్పి ఉండాల్సిందే. అలా చేయలేదు, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పి కొడుకు చేతుల్లో కన్నమూసింది. అది చూసిన టింకు ఏడుస్తూ ఇలా అంటున్నాడు. అమ్మా, లే అమ్మా, ఇంకెప్పుడు నేను అబద్ధాలు ఆడనమ్మా. నువ్వు చెప్పిన మాట వింటానమ్మా. లే అమ్మా, లే అని ఎంతసేపు ఏడ్చినా నిమ్మి ఇక లేవలేదు. ఈ విధంగా తన ఆకతాయి అల్లరి వల్ల, అబద్ధాల మాటల వల్ల టింకు తన తల్లిని కాపాడుకునే అవకాశమున్నా కాపాడుకోలేక తల్లి చావుని కళ్ళారా చూశాడు.